వాహిని టీవీ ప్రేక్షకులందరికీ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన దేశంలో చాలా అరాచకాలు, అన్యాయాలు జరగడానికి కారణాలు మన ఏది విదేశీయులు, విదేశ అంటే విద్వేషులు. వాళ్ళు ఏంటంటే మన దేశంలో అక్రమంగా జొరబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన దేశం ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. మన చుట్టూ ఉన్న దేశాలు అన్ని ముస్లిమ్స్ దేశాలైనా మనం అందరినీ సమానంగా గౌరవించాం, సమానంగా అభిమానించాం, సమానంగా చేసాం. మన బీజేపీ ప్రభుత్వంలో కూడా అందరినీ గౌరవించడం జరుగుతుంది. కానీ మన దేశం వాళ్ళు వేరే దేశం వాళ్ళకి పోయి బ్రతకలేరు, వాళ్ళని నానా చికాకు చేస్తున్నారు. మరి అంతెందుకు, ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో మన దేశం నుంచే వ్యాక్సిన్ అన్ని దేశాలకు మనం సరఫరా చేసాం. అదే వాళ్ళ ఇతర దేశాల నుంచి మన దేశానికి ఏది కూడా రాదు, ఏది కూడా మనకి ఇయ్యరు. ఇప్పుడు అంతెందుకు, మన ఈయనెవరు అమెరికా అధ్యక్షుడు, ఆయన మన దేశంలో ఇది పెంచుతాం అది పెంచుతాం అన్నాడు, లాస్ట్కి ఏది లేదు. అందుకని ఏంటంటే మన దేశ గొప్పతనము ప్రజలందరికీ తెలుస్తుంది. మన భగవద్గీత ప్రపంచ గ్రంథంగా పేర్కొంటుంది. ఆ గ్రంథము అన్నీ కూడా అందరూ కూడా ఏది విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని పాటిస్తూ, మన శ్రీకృష్ణ భగవాన్ని కొలుస్తూ, మన భగవద్గీతని వాళ్ళు ఆధారంగా చేసుకొని వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారు. అన్ని చోట్ల కూడా శ్రీకృష్ణ భక్తులు, శ్రీరామ భక్తులు పెరుగుతున్నారు. దేశము అన్ని దేశాలు కూడా సురక్షితంగా ఉండాలని అక్కడ జరిగిన గొడవలకి ఇక్కడ మన ముస్లిమ్స్ కూడా మద్దతు తెలుపుతున్నారు. కానీ మన దగ్గర మన వాళ్ళు అక్కడ ఏది అన్యాయంగా ఎన్ని అక్రమాలు జరిగినా, ఎన్ని ఘోరాలు జరిగినా, ఎన్ని చేసినా మన వాళ్ళు ఇక్కడ స్పందించట్లేదు. ఎందుకంటే మన దేశం ఆ భగవంతుడే చూసుకుంటాడు. మనలో ఓర్పు ఎక్కువ, మన భూదేవికి ఎంత ఓర్పు ఉందో మన వాళ్ళకి అంత ఓర్పు, కాబట్టి ఆ భగవంతుడే చూసుకుంటాడని మనం. కానీ వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళు అక్కడ స్పందిస్తారు, ఇక్కడ పుడతారు, ఇక్కడ ఉంటారు, జై పాకిస్తాన్ అంటారు. అది 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 పోవాలి. వాళ్ళు ఏది రాజకీయంగా బాయ్ బాయ్ అంటాం, లేకుంటే సనాతన ధర్మంకి ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? మరి మన సనాతన ధర్మాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు తల్లి. సనాతన ధర్మము చాలా విలువైంది. దాన్ని ఆచరించడము, దాన్ని పాటించడము, ఇక్కడ భగవంతుడు పుట్టిన దేశం కాబట్టి ఇది ఏదో ఒక రోజు అందరూ సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఆ భగవంతుడే ఆ మోడీ గారి రూపంలోనే ఉన్నారు, ఆంజనేయ స్వామి రూపంలోనే ఉన్నారు, ఆ యోగి గారే ఈ దేశాన్ని కాపాడతారు. వాళ్ళు కాపాడకపోయినా ఇంకా జందాలు పుడతారు, దేశాన్ని కాపాడతారు. కానీ దేశానికి ఎటువంటి ద్రోహం జరగదు. దేశం ఎప్పుడు బలంగానే ఉంటుంది, దేశం ఎప్పుడు ఐక్యతంగా ఉంటుంది. భారత మాత ఎప్పుడు కూడా ప్రపంచంలో ఆమె ముద్దు బిడ్డ అందరికి. పేరేంది? నా పేరు సుజాత. ఎక్కడి నుంచి? నేను కొత్తగూడెం, భద్రాచలం జిల్లా. హ్యాపీ ఉమెన్స్ డే తల్లి. థ్యాంక్ యూ. వందనాలు. కార్యక్రమాలు చాలా చేస్తుంటా. నేను హిందూ ధర్మం కోసమే పనిచేస్తా. నేను రిటైర్ అయినా, జాబ్ చేసి రిటైర్ అయినా, గ్రామాలు వెళ్తా. ఇప్పుడు కొన్ని కూడా జరుగుతున్నాయి, ఈ ఆడవాళ్ళు బట్టలు ఇట్లా వేసుకుంటున్నారు అట్లా వేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఒక రకంగా చర్చ జరుగుతుంది. అది ఆ చర్చకి అమ్మడు. ఇప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, ఆచరించడం ఒక ధర్మాన్ని, మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని గౌరవించడం ఈ దేశంలో ఉన్న గౌరవం. ఎందుకంటే అలాంటిది ఏదో ఆ సినిమా యాక్టర్ ఆమె కొద్దిగా సేపు ఆ సినిమాలో నటించి ఆమె అంత మాత్రాన అంతవరకే వదిలేయాలి. ఆమె తీసుకొచ్చి నేను ఇలా ఉంటా అలా ఉంటా అంటే అది సమాజంలోకి రాకూడదు కదా. ఇప్పుడు ఈ నాగ సాధువులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కనబడతారు మనకి? కుంభమేళప్పుడే కనబడతారు దిగంబరంగా. తర్వాత కనబడతారా? కనబడరు. మరి వాళ్ళు ఆ టైంలో వస్తారు, కానీ ఆ టైం కాదు, ఎప్పుడు నేను అట్లా ఉంటా అంటే అది పద్ధతి కాదు కదా. ఎందుకంటే మన సాంప్రదాయాలు గౌరవిస్తున్నారు, ఎంతో మంది విదేశాల నుంచి కూడా మన ఆచారాలను పాటిస్తున్నారు, మన సంస్కృతిని వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలాంటిది నేను చెయ్యను అంటే అది తప్పు. ఆమె కూడా మంచిగా చీర కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ఆమె మీద ఎవరికి ద్వేషం లేదు. ఆమె కూడా మన సంప్రదాయాన్ని గౌరవించాలి, చక్కగా ఉండాలనే కోరుకుంటున్నాను. అది రాంగ్. ఎందుకంటే హిందూ ధర్మము చాలా గొప్పది. హిందూ ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరు. ఎంతమంది హిందువులు క్రిస్టియన్స్గా మారినా, హిందువులు ముస్లిమ్స్గా మారినా మళ్ళీ ఏదో ఒక టైంలో తన తప్పుదలు తెలుసుకొని మన ధర్మం తెలుసుకుంటారు, మన దారికి వస్తారు, మన అన్ని ఆచరిస్తారు. అది జరుగుతుంది కూడా, ఇప్పుడు చాలా జరుగుతుంది. పల్లెలలో, పట్టణాలలో కూడా జరుగుతుంది. అలా ఎంతో మంది క్రైస్తవ మతంలో పోయిన వాళ్ళని తీసుకొచ్చినాం. వాళ్ళు మన ధర్మంలో వేయరు, కాకపోతే మన మతం మారితే కన్న తల్లిని మార్చినంత విలువ అని చెప్పేసి అంటారు. మరి ఆ మతం మారుతున్న వారికి, మార్చే వారికి మీరు ఏం చెప్తారు? మతము మారిన వాళ్ళకి ఏది రిజర్వేషన్ వర్తించదు. వాళ్ళు బీసీసీ కింద పరిగణించుతారు. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, వాళ్ళు ఎవరైనా సరే
వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంతేగాని వాళ్ళకి ఈ సర్టిఫికేట్ వర్తించదు, వాళ్ళకి రిజర్వేషన్ కూడా వర్తించదు. వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా పథకాలు పెట్టినా వాళ్ళకి రావు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏ పార్టీలో ఉండి కూడా వాళ్ళు నామినేషన్ వేయటానికి కూడా లేదు. ఎందుకంటే రిజర్వేషన్ ఉంటుంది, పార్టీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చారు కదా కులాల వారిగా. మరి అలాంటి కులాల వారిగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా నిలబడతారు? వాళ్ళు క్రిస్టియన్స్ మతంలోకి పోయినప్పుడు అది జరగదు. అలాంటివి ఏమన్నా ఉంటే చట్టాలు ఉన్నాయి, తర్వాత మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మనం రిఫరల్ చేయొచ్చు, వాళ్ళు దాన్ని చూసుకుంటారు. కానీ ఒక విషయం మొన్నటి వరకు కోవా బన్ అని చెప్పేసి ఒక విషయం చర్చనీయాంశం కాబట్టి మీకు తెలిసింది అనుకుంటా. ఏదైతే మన సమ్మక్క సారక్క జాతరలో ముస్లిం అతను కోవా బన్ అమ్మడం, ఈ ఏదైతే అమ్మవారి జాతరలు కావచ్చు, ఇంకేదైనా హిందువులకు సంబంధించిన జాతరలు కావచ్చు జరిగితే ఖచ్చితంగా అక్కడ ముస్లింలు రావద్దని చెప్పేసి హిందూ సంఘాలు అయితే మాట్లాడడం జరుగుతుంది. మరి మీరేమంటారు? అది వాస్తవమే కదా. ఉమ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర షర్ఫీలని అవన్నీ ఇవన్నీ జరిగిన చోట మనం వెళ్ళైతే మనం ఏమి చెయ్యట్లేదు కదా. మన దేవుని నమ్ముకో, మన దేవుని కాకపోతే మన వాళ్ళు ఉంటారు అని కదా, హలీం తినకుండా బిర్యానీ అవి తినకుండా తినకుండా ఉండాలి. మరి అవి తినకుండా ఉండాలి. ఈ అలాల్ అనేది చేయకుండా ఉండాలి, దాన్ని నిషేధించాలి. అలాల్ అనేది నిషేధించాలి. ముస్లిమ్స్ వాళ్ళు వాళ్ళ పద్ధతి వాళ్ళు చేసుకోమను, మనం కాదంటలేము. కానీ మన పద్ధతిని వాళ్ళు కించపరిస్తే మాత్రం మనం ఊరుకోం, మనం తిరగబడతారు. ఎందుకంటే మన ధర్మానికి ఎవరైనా ఒకవేళ వాళ్ళు వచ్చి ఇది చేస్తానంటే మన వాళ్ళు ఊరుకోరు. అందరూ ఆ టైంకి అందరూ ఒకటైతారు, ప్రపంచం అంతా ఒకటైద్ది, హిందువులంతా ఒకటైతారు. హిందూ ఏంది ధర్మాలు మొత్తం ఈ భారతదేశంలో పుట్టిన భారతీయులందరూ ఒకటైపోతారు ధర్మానికి ఏదైనా జరిగి అన్యాయం జరిగినప్పుడు. జై శ్రీరామ్, భారతమాతకి జై. నేనా అసలు సమ్మక్క సారక్క దగ్గర కానీ అసలు ఏ దేవుడి దగ్గర అయినా కూడా అలాల్ అనేటోళ్ళని ముస్లిమ్స్ వాళ్ళని అసలు దగ్గరికే రానియొద్దు, వాళ్ళని రానియొద్దు. మన హిందువులకే ఉంటే మనకు కొంచెం ఉపాధి పెరుగుతుంది, మనం పెరుగుతాం కదా. ముస్లిమ్స్ వాళ్ళకి అది చూసుకొని అలాల్ చేస్తారు, మేము బిర్యానీ తింటాను అది చేస్తాను. అసలు ఎవరు కూడా బిర్యానీ తినొద్దు, వాళ్ళు కట్ చేసిన అలాలు కూడా పనికిరావని తీసుకోకుండా ఉండాలి. అప్పుడు జనాలు పెరుగుతారు, ముస్లిమ్స్ వాళ్ళందరూ మాయమవుతారు. ఓఎస్డి చాలా మట్టుకు హోటల్ అయితే ముస్లిమ్స్ కి సంబంధించిన హోటల్సే ఉంటాయి. అవి బిర్యానీ తీసేయాలి. అంటే అవి మనమే కదా ఎక్కువ తినేది ముస్లిమ్స్ కంటే. మరి మనోళ్ళకి ఇది లేదు కదా, మనోళ్ళకి అదే చెప్తున్నాము. మనోళ్ళ దాంట్లోనే కట్ చేసుకొని పెట్టుకుంటే బిజినెస్ డెవలప్ అవుతుంది, మన పిల్లలకు ఉపాధి కలుగుతుంది, మనకి ఎక్కువ డెవలప్ అవుతుంది. మనమే ఇంకా ఎక్కువ హిందువులం అవుతాం. ముస్లిమ్స్ వాళ్ళందరూ అంతమించిపోతారు. అలాలు తినకపోతే, బిర్యానీలు తినకపోతే ఒక్క ముస్లిమ్స్ కూడా ఉండడు. ఓయదుద్దీన్ వాళ్ళ భార్య కూడా సీఎం అయ్యే పని లేదు. ఒకవేళ వచ్చి మోడీ గారి దగ్గరకు వచ్చి బతిలాడితే మొన్న వాళ్ళు కూడా అన్నారు ముస్లిం బుర్కేసుకున్నదని ప్రధానమంత్రిని చేస్తామని. ప్రధానమంత్రిని వాళ్ళు చెయ్యరు, ముస్లిమ్స్ వాళ్ళు చెయ్యరు. ఇక్కడికి వస్తే మన హిందువులకి ఆమె బురక తీసేసి బొట్టు పెట్టుకొని గుడులలోకి వెళ్ళి పూలు పెట్టుకొని మేము హిందువులం అని చెప్తే మేమందరమే కలిసి మన భారతదేశం వల్ల చేస్తారు. ఆమెకి ఛాన్సే లేదు. ఆయన అట్లాంటి మాటలు చెప్తే ఎవరు వినరు కూడా. ముస్లిమ్స్ వాళ్ళకి అయిపోయింది, సగానికంటే ఎక్కువ అయిపోయింది, తెలిసిపోతుంది కూడా. నడుస్తున్న పంచాయతీ కూడా మీకు తెలుసు అనుకుంటా, ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించి ఇక్కడ ఉన్న ముస్లిం వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు. మేము కూడా వెళ్తాము, కొట్లాడతాము. వాళ్ళు వెళ్తే వాళ్ళ కర్మ, వీళ్ళు కూడా అటే పోతారు. ఇట్లా రారు ఇండియాకి, అంతా మన వాళ్ళే ఉంటారు. అప్పుడు తెలంగాణ వాళ్ళే ఉంటారు, హిందూసే ఉంటారు. ముస్లిమ్స్ వాళ్ళు పోతే సగం దరిద్రం పోతుంది. అవసరం లేదు మనకి, వాళ్ళు పోతే ఏమైతుంది వాళ్ళతోని. ఉన్న వరకే మన హిందువులను పెంచుకోవాలి. వాళ్ళు ఎంతమంది ముస్లిమ్స్ పోతే అంత దరిద్రం పోతుంది మనది. అంటే మనం అందరం ఒకటి అనుకుంటున్నాం కదా, హిందూ ముస్లిం సిక్ ఇసాయి మనం అనుకుంటున్నాం, వాళ్ళు అనుకుంటలేరు కదా. మనం కావాలనుకుంటున్నాం, మనం అయితే వెళ్ళిపోమంటారు, వాళ్ళు వెళ్తామంటారు. మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మేము వెళ్తామంటారు. కానీ మనమైతే వెళ్ళమని చెప్పట్లేరు, మనం వెళ్ళమని చెప్పట్లేదు, రమ్మని చెప్పట్లేరు. ఉన్న వాళ్ళు మారండి, మంచిగా హిందువులకి మంచిగా చేయండి. 5 కిలోల బియ్యం మోడీ గారు ఇస్తాడు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి. మున్సిపాలిటీలకు జీతాలు మోడీ గారు ఇస్తాడు, ట్యూబ్ లైట్లకి మోడీ గారు ఇస్తాడు. ప్రతి ఒక్క బిల్లు మోడీ గారే ఇస్తాడు. ఇది తెలుసుకోవాలి జనాలు. మెయిన్ అసలు ముస్లిమ్స్ వాళ్ళు తినే 5 కిలోల బియ్యం కూడా మనయే. అవి ఎక్కడైతే పాత బస్తీ కానీ ఎక్కడ ముస్లిమ్స్ వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కడు 8-9 మంది పిల్లల్ని కానీ మన బియ్యమే తింటారు, మనకే శత్రువులు అవుతారు. ఆ బియ్యం కూడా జాతీయ పథకం కింద మోడీ గారు పంపిణీ. అదే విధంగా జాతీయ వ్యాధి నిరోధక టీకాలు కూడా మోడీ గారు పెట్టింది. అది ఏంటంటే చిన్నపిల్లలకి ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది కదా, జాతీయ వ్యాక్సిన్, అది కూడా మోడీ గారు ప్రతి వాళ్ళకి అందాలి అనేది పెట్టిండు. సుకన్య సమృద్ధి యోజన ఆయన పెట్టింది, బేటీ పడావో బేటీ బచావో ఆయన పెట్టింది పథకం. ఉజ్వల పథకాన్ని ఆయన పెట్టాడు. ఎందుకంటే పల్లెటూళ్ళలో కట్టెల పొయ్యితోటి వాళ్ళు బాధపడుతున్నారు అని ఉజ్వల పథకాన్ని ఉచిత గ్యాస్ అందజేశాడు. తర్వాత అలా చాలా పథకాలు పెట్టాడు. 11,000 ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళకి కూడా కేసీఆర్ కిట్ తీసేసి ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళకి కూడా కేంద్ర ప్రభుత్వం 11,000 ఇస్తుంది పిల్లలకి. డెలివరీ అయిన వాళ్ళకి నేరుగా. ఇంత మునుపు రైతులకు 6,000 ఇచ్చేది, ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. ఏం తక్కువైంది మనకి?
అందరు హిందువులు అందరు పోతే పోనేడు, మనకి వాళ్ళతో అసలు అవసరం లేదు. ముస్లిమ్స్ వాళ్ళతో మనోళ్ళు ఎంత మందిని పెంచుకుంటే మారితే వాళ్ళని కలుపుకుంటాం అంతే తప్ప దరిద్రం చాలా పోతుంది దేశానికి, ఇండియాకి.